2024 ఇక 1.5 మంత్లో ఎండ్ అయిపోబోతుంది. ఈ ఎండ్ అయిపోయేలోపు మనమైతే 2 ట్రిప్స్ అయితే ప్లాన్ చేసాం. ఒకటి నవంబర్లో, మరొకటి డిసెంబర్. నవంబర్ 15th నుంచి 18th వరకు మనమైతే బెంగళూరు చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ని అయితే విజిట్ చేయబోతున్నాం. అలాగే డిసెంబర్ 25th నుంచి జనవరి 2nd వరకు గోవాలోనైతే స్టే చేయబోతున్నాం. అయితే ఫస్ట్ ట్రిప్ బెంగళూరు కనుక బెంగళూరు డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. కాచిగూడ నుంచి యలహంక ఎక్స్ప్రెస్ అయితే మనకు ఎవ్రీడే 9-10కి అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. కాచిగూడ నుంచి 350 రూపీస్ తోటి స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకొని మనమైతే యలహంక అయితే రీచ్ అయిపోయాను. యలహంక నుంచి మనకు ఆదియోగి స్టాచ్యూ 60 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆదియోగి స్టాచ్యూను మీరైతే చూడాలనుకుంటే చిక్బల్లాపూర్కి అయితే రీచ్ అయిపోవాలి. సో చిక్బల్లాపూర్కి మనకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ ఆటోలకి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో గవర్నమెంట్ బస్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనకైతే మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే బస్ అయితే వెరీ కంఫర్టబుల్గా అని చెప్పుకోవచ్చు. చిక్బల్లాపూర్లో రీచ్ అయిపోయినామంటే మనమైతే ఫ్రెష్ అప్ అవ్వాలి. సో మనకు ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఎటువంటి రూమ్స్ కానీ అవైలబుల్గా అయితే ఉండవు. ఎందుకంటే ఆదియోగి స్టాచ్యూ లాస్ట్ 3 years నుంచి కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు. బట్ ఇంకా అయితే రూమ్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా రాలేదు. సో చిక్బల్లాపూర్ నుంచి మనకైతే 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఆదియోగి స్టాచ్యూ అయితే ఉంటుంది. సో ఆటోకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అలాగే బస్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చిక్బల్లాపూర్లో మనకు రూమ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. సో బస్ స్టాండ్ దగ్గరలోనే మనకైతే రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ని మనమైతే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. చిక్బల్లాపూర్లో మనకైతే 1000 నుంచి 2000 వరకు అయితే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఎక్కువ మనీ ఖర్చు పెట్టకూడదు అనుకుంటే ఈ రూమ్స్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో మీరు కూడా చిక్బల్లాపూర్ వచ్చినప్పుడు ఒకసారి అయితే ఈ రూమ్లో ఉండడానికి అయితే ట్రై చేయండి. చిక్బల్లాపూర్ నుంచి మనకు నంది హిల్స్ కూడా 21 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. 21 కిలోమీటర్సే కాబట్టి మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మార్నింగ్ 5 నుంచి మనకు ఆటోలు బస్సెస్ 2 అవైలబుల్గా ఉంటాయి. 112 అడుగులు ఉన్న ఈ ఆదియోగి స్టాచ్యూ చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా పక్కా అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి ఆదియోగి స్టాచ్యూని. 100 acres ల్యాండ్లో అయితే మన ఈ ఆదియోగికి సంబంధించిన ఈ ఫౌండేషన్స్ని అయితే డెవలప్ చేస్తున్నారు ఈషా ఫౌండేషన్స్ వాళ్ళు. ఆదియోగి స్టాచ్యూ మార్నింగ్ కంటే నైట్ ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే నైట్ వచ్చేసి లేజర్ షో ఉంటుంది. సో లేజర్ షో వచ్చేసి మనకు 7 నుంచి ఒక 15 minutes వరకు లేజర్ షో ఉంటుంది అనమాట. ఇది ఎట్టి పరిస్థితుల్లో అయితే మీరైతే మిస్ కాకండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం మన ఈ ఆదియోగికి సంబంధించిన ఫౌండేషన్ వాళ్ళదనమాట. ఈ స్క్రీన్లో వచ్చేసి సద్గురుకి సంబంధించిన వీడియోస్, అలాగే ఆదియోగికి సంబంధించిన ఈవెంట్ వీడియోస్ని అయితే ప్లే చేస్తూనే ఉంటారనమాట ఎవ్రీడే. ఫుడ్ విషయానికి వస్తే ఆదియోగి స్టాచ్యూ దగ్గర మనకైతే స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, క్యాంటీన్స్. సో ఫుడ్ అనేది చాలా బాగుంది, బట్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంది. సో సద్గురుకి నేచర్ అంటే చాలా ఇష్టం. సో సేవ్ సోల్ అనే ఒక కాన్సెప్ట్ తోటి సద్గురు వెళ్తుంటారు. సో మనం ఆ నేచర్ని కాపాడితేనే నేచర్ మనల్ని కాపాడుతుందన్న కాన్సెప్ట్ సద్గురు నమ్ముతారు. సో అలాగే మన అందరం కూడా నేచర్ని కాపాడడానికి, అలాగే రక్షించడానికి మనం కూడా మన వంతు సహాయం చేస్తూనే ఉండాలి. దీనమ్మ ఈ ఎద్దులను చూడండి ఎంత లావుగా ఉన్నాయి. దీనమ్మ కొమ్మితే ఒక్క కొమ్ము మనం ఏడబడిపోతాము. ఈ షార్ట్స్ అన్నీ మనకు ఆదియోగి కనిపిస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం చూడడానికి ఆదియోగి ఒక్కడే ఉన్నారు కాబట్టి. సో నేను మొత్తం ఆదియోగి మీదనే కాన్సన్ట్రేషన్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్లో మనకు ఫుడ్స్ అవైలబుల్గా ఉంటాయి, బట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఎక్కడికి వెళ్ళినా మనకైతే ఆదియోగి విగ్రహాలే కనిపిస్తుంటాయి. సో ఆదియోగి మీదనే మనకు ఇక్కడ మనకు బుక్స్ అండ్ స్వామివారికి సంబంధించినటువంటి పాత్రలు,
మనకైతే అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇవి కూడా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఇక్కడ మనం కవర్ చేయడానికి ఈ 3 ప్లేసెస్ ఉన్నాయి. సో మొత్తం ప్లేస్ని కవర్ చేసినాను అని అనుకుంటున్నాను. సో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ ఆల్.